శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టిలు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలో కూడా ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే 5 గ్రహాల అనుకూలత ఉంది. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, దశమ స్థానంలో రవి బాగున్నారు, ఏకాదశంలో బుధ రాహు శుక్రులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మాటలైన విషయం కాదు. ఈ మధ్య కాలంలో మేషరాశి వారికి ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత అయితే లేదు. ఇప్పుడు మరి ఇన్ని గ్రహాల అనుకూలత ఉంది అంటే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్ రీత్యా బాగుంటుంది, భాగస్వాముల రీత్యా బాగుంటుంది, జీవిత భాగస్వామి రీత్యా కూడా చాలా బాగుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం చాలా బాగుంది అనే చెప్పాలి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటూ ఉన్నప్పటికీ కూడా అంతగా పూర్తిగా మీరు కోరుకున్న స్థాయిలో అంత సహకారం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు తగ్గుతాయి. వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడం ప్రారంభమయ్యి మీకు చాలా నూతనోత్సాహం వస్తుంది.
అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, నేత వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ధనం అయితే వస్తుంది, కానీ శారీరక శ్రమ కూడా ఉంటుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఉద్యోగ జీవితంలో రవి మీకు ఇచ్చేటటువంటి ఫలితం మామూలు ఫలితం కాదు, చాలా అదృష్టవంతమైన ఫలితము. పైగా రాస్యాధిపతే కుజుడు అవుతూ దశమ స్థానంలో ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలుగా మీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల విషయంలో మీకు ఊహించలేనంత లాభాలు వస్తాయి. ఇక్కడ లాభస్థానము పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, వివాహ జీవితంలో ఉన్నవారు మటుకు అతి జాగ్రత్తలు పాటించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే స్త్రీల విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకోండి. ఏదో చెడు జరుగుతుందని కాదు, మీకు మరింత గౌరవం పెరగడానికి, మరింత గౌరవం పెరిగే విధంగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము 9వ స్థానంలోకి మారిపోయింది. రవి గారి యొక్క గమనము లాభస్థానంలోకి వెళ్ళింది. ఈ లాభస్థానంలో ఉన్నటువంటి మిగతా 3 గ్రహాలతోనూ రవి కలిసి మళ్ళీ చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. మరి ఒక 4-5 రోజుల్లోనే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అయితే లాభస్థానంలో ఏర్పడడం చాలా చాలా లాభకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో విధాలుగా లాభాలు ఉన్నాయి వీళ్ళకి, ఒకటి కాదు, ప్రారంభమైంది ఇప్పుడే. కాబట్టి అనుకూలమైన ఫలితాలు చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరి ఇక ఏది ఇప్పుడు అవసరం లేదు పరిహారం, ఇంతవరకు చెయ్యండి. చక్కటి ఆత్మ సంయమన శక్తిని సాధించండి అని చెప్పి తెలియజేస్తూ, ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఇది మటుకు తప్పనిసరి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.